హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్. ఎలా ఉన్నా ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూసేయండి. మంచి మంచి కామెంట్స్ అయితే పెట్టండి. ఇదైతే డైలీ వ్లాగ్ అనమాట. ఇప్పుడైతే వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. కంటిన్యూస్గా చూసేయండి. మార్నింగే ఇంకా వర్క్ పైన పని అంతా చేసేసుకున్నాను అనమాట. చేసేసుకొని స్నానం చేసి ఇంకా పూజ అయితే ఇలా చేసుకున్నాను. ఇంకా డైలీ చేస్తానన్నమాట పూజ. ఇంకా గురువారం శుక్రవారం అయితే ఈవినింగ్ కూడా దీపం పెట్టేస్తానన్నమాట. సో ఇంకా పాప వెళ్ళినాకైతే పై పని అంతా చేసుకొని పూజ కూడా చేసేస్తా. స్నానం చేసి ఇంకా తర్వాత అయితే వంట స్టార్ట్ చేస్తాను అనమాట. సో ఇంక ఇట్లా కడాయిల్లో అయితే ఇంకా పూలు అయితే ఎప్పుడు ఒక 2 days తర్వాత అవి ఫ్రెష్ లుక్ పోయినప్పుడు అయితే చేంజ్ చేస్తానన్నమాట. సో నాకు దేవుళ్ళ దగ్గర అయితే ఎక్కువ పూలు పెట్టుకోవడం చాలా ఇష్టము. చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇట్లా నాకు ఎందుకో పూలు ఉంటే ఇంకా దేవుడికి పెట్టడానికి అయితే ఇంకా అసలు ఎంతైనా ఆలోచించను నేనైతే. నాకు పూలు ఎప్పుడు కలర్ఫుల్గా నిండుగా ఉండాలన్నమాట దేవుడి దగ్గర. ఇంకా సో ఇదైతే సచ్చరిత్ర బుక్ అనమాట. గురువారం చదువుతా కదా, సో అందుకనేసి అది అక్కడే పెట్టేశాను. ఇంకా తర్వాత అయితే వర్షం పడుతుంది అనమాట. మ్యాక్సిమం డైలీ హైదరాబాద్లో అయితే వర్షం పడుతూనే ఉంది. ఈవినింగో మార్నింగో ఏదో ఒక టైంలో వర్షం పడుతూనే ఉంది. ఇది ఈవినింగ్ టైంలో అనమాట. కాకపోతే ఈ క్లిప్పింగ్ దీనిలో యాడ్ చేశాను. ఈ వ్లాగ్ అయితే మార్నింగ్ డే. ఇంకా తర్వాత అయితే ఇంకా వంట చేయడానికి అయితే కిచెన్లోకి వస్తున్నాను అనమాట. కిచెన్ అయితే ఇలా ఉంది. టిఫిన్ చేసినాక నేను కిచెన్ క్లీన్ చేయడం అలవాటు నాకు ఎక్కువ. అయితే ఇంకా ఈవినింగ్ నైట్ పూట అయితే చాలా తక్కువ క్లీన్ చేస్తుంటాను. ఇటు సింక్స్ అటు సింక్స్ ఇంకా ఊడ్చేసాను లాన్ అంతా. ఇంకా అట్లా ఆ గల్లీలు బయట మొత్తం ఊడ్చుకుంటానమాట. ఊడ్చుకున్నాకైతే ఇట్లా ఉంది. సో మార్నింగ్ అయితే ఎక్కడెక్కడ ఉంటాయి అన్నమాట. 11:30 12 వరకు అయితే ఇల్లంతా చాలా నీట్గా అనిపిస్తుంది. ఇంకా నీట్గా ఉంది. ఎవ్వరు లేరు ఇంట్లో కూడా. ఇంకా వంట స్టార్ట్ చేద్దాం కదా అని అనేసి ఒక క్లిప్పింగ్ అయితే అట్లా తీసాను అనమాట. సో ఇంకా నాకు మేడ్ అయితే 10:30కి వస్తుంది. తన గిన్నెలు అయితే తోమేసి ఇల్లు నేను ఊడ్చేసి పెడతా, తుడుస్తుంది అనమాట. ఇదిగో ఈ దేవుడి బోళ్ళన్నీ తోమాను. డస్ట్బిన్లు కూడా క్లీన్ చేసుకున్నాను అనమాట. మొక్కలు అయితే వెదర్కి వర్షం పడుతుంది కదా, డైలీ చాలా అంటే చాలా బాగున్నాయి. కొన్ని అయితే ఇట్లా కొమ్మలు కూడా పెట్టేశాను అనమాట కుండీలో. ఇంకా వస్తాయి కదా, వర్షాకాలం బాగుంది కదా అనేసి. మళ్ళీ వర్షం పడేలాగా అనిపిస్తుంది. వెదర్ అయితే చాలా కూల్గా ఉంది. ఇది మా పార్కింగ్ అనమాట. ఇవాళైతే మ్యాక్సిమం కొన్ని కాయలు కూడా వచ్చినాయి, చూపిస్తా మొక్కలకైతే. అందుకనేసి మొక్కల్ని వరకు షూట్ చేశాను, ఈ వ్లాగ్లో పెట్టేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి బయట గ్రాస్ కటింగ్ అయిపోయినాక ఇది 7 days తర్వాత షూట్ చేశాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇంకా ఈ గల్లీలో బ్యాక్ సైడ్ కొన్ని వెజిటేబుల్స్ అయితే పెట్టాను. మందారం చెట్టు బాగా పురుగు వచ్చిందనమాట. అందుకనేసి మొత్తం కింద వరకు కట్ చేసేసాను అనమాట. ఇంక ఇదైతే సపోటా ఇప్పుడు పిందెలు పడుతుంది. ఇంకా కొన్ని విత్తనాలు ఉంటే పెడదాంలే అనేసి ఇంకా మా మేడ్ని తీసుకొని వస్తున్నా. ఇదైతే ఎర్ర తోటకూర విత్తనాలకు ఉంచాను. ఇంకా దొండకాయ అయితే చిన్న చిన్న పిందెలు వేసిందనమాట. ఇదిగో ఇదైతే కుక్క మా ఇంటి ముందే ఉంటుంది. ఇవి వంకాయ ఒక్క చెట్టు బతికిందనమాట, సన్న వంకాయల చెట్టు. సో సొరకాయ విత్తనాలు అనేసి పెడితే ఒక చెట్టు బతికింది. సో ఒక 4-5 కాయల వరకు కాసిందనమాట. ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా ఒక వంకాయ చెట్టు ఉంది, కానీ మంచిగా కాసింది. ఇదైతే 1/2 kg వరకు వచ్చినాయి అనమాట వంకాయలు. కట్ చేశాను. ఒక చెట్టు అయినా సరే బాగా వస్తుంది. ఇదైతే పాలకూర కూడా బాగా వచ్చింది ఈసారి. అది 3 మొక్కలే ఉన్నాయి, కానీ పాలకూర కట్ చేసే కొన్ని మంచిగానే వస్తుంది. ఆల్మోస్ట్ అలా ఒక 4-5 times వరకు కట్ చేశాను, బాగా వస్తుంది అనమాట. నేను కూరగాయలు తెచ్చుకునే ముందే అయితే ఇంకా ఫ్రిడ్జ్లో ఉన్నాయన్నీ ఇట్లా క్లియర్ చేస్తానమాట. కొంచెం క్యారెట్, కీరా, బీట్రూట్ ఉన్నాయి. ఇంకా 2 daysలో వెజిటేబుల్స్కి వెళ్ళాలి. ఇంక అన్నీ కట్ చేసి ఇలా బాక్స్లో పెట్టేసుకొని ఇంక ఈ 2 daysలో తినడం కానీ జ్యూస్ కానీ చేసి మళ్ళీ ఫ్రెష్గా తెస్తానమాట కూరగాయలు. స్ప్రౌట్స్కి వచ్చేసి ఎర్ర శనగలు లేవు, అందుకనేసి పెసల వరకు ఓన్లీ నానబెట్టి పెట్టాను. ఇంకా ఇవేంటంటే
స్వీట్ పొటాటో అనమాట. కొంచెం 4 ఉన్నాయి. సో, ఇంకా స్నాక్స్ లాగా ఉంటాయి కదా అని నానబెట్టేసాను. ఈవినింగ్ తినొచ్చులే అనేసి. ఇది వచ్చేసి మజ్జిగ అనమాట. మజ్జిగ నేను మిక్సీలోనే చేస్తాను. కొంచెం సాల్టు, కొంచెం జీలకర్ర పొడి వేసి మిక్సీ చేసుకొని ఒక 2 చెంబులు వాటర్ కలుపుతానమాట. ఇది వచ్చేసి సోంపు, జీలకర్ర, వాము వేయించి పౌడర్ చేసి పెట్టుకుంటాను నేను మంత్లీ వన్స్. ఏంటంటే మనకి డైజెషన్ కానీ అంతా బాగుంటుంది. సో ఇట్లా మా ఇంట్లో ఇట్లనే తాగుతామన్నమాట. ఇంకా అట్లా మిక్సీ చేసినాక ఇంకా దాంట్లో అయితే మనకి సరిపడా వాటర్ కలుపుకుంటే మనం లంచ్ చేసినాక నలుగురము తలా ఒక గ్లాస్ తాగుతామన్నమాట. ఇంకా మజ్జిగ అయితే డైలీ ఇంతే. నేను మిక్సీలో చేస్తే మంచిగా తొలకలు లేకుండా బాగా వస్తాయి. అంతకుముందు అయితే నేను తప్పరవేడి దానిలో షేక్లో కానీ కవ్వంతో కానీ చేస్తుండే. ఇప్పుడైతే 1 ఇయర్ నుంచి ఇట్లనే చేస్తున్నాను. ధనియాల పొడి అయితే నేను ఎలా చేసుకుంటాననేది చూపిస్తున్నాను. ధనియాల పొడి చాలా మనం వేయించే దానిలోనే ఉంటుందన్నమాట. నేనైతే సిమ్లోనే కొంచెం చెక్క, కొంచెం లవంగాలు వేసి కొంచెం సాజీరా వేసి ధనియాల వరకు వేయించుకుంటాను. కొందరు అన్ని మసాలాలు యాడ్ చేసి కూడా వేయిస్తారు. సో ఇది వచ్చేసి నాకు 10 డేస్ వరకు ఉంటుందన్నమాట. నేను ఎక్కువ పొడులు స్టోర్ చేయను. 1 వీక్ 10 డేస్కి మాత్రమే అల్లం వెల్లుల్లి అయినా ధనియాలైనా కారపొడులైనా ఏవైనా 10 డేస్ మినిమం. 1 వీక్ మ్యాక్సిమం అయితే 1 వీకే చేస్తాను. ఒక్కోసారి మనం మసాలా కూరలు చేయం కాబట్టి మనకు ఒక్కోసారి ఎక్కువ మిగిలిపోతాయి. సో ఇలా లైట్గా సిమ్లోనే ఫ్రై అయిపోయినాక మనకి బాండీ వేడి కూడా ఉంటుంది కాబట్టి మనం వెంటనే బంద్ చేయాలి. ఆ వేడికి కూడా ఇంకొంచెం ఎక్కువ వేగితే మళ్ళీ ఎక్కువ మాడిపోయినట్టు అవుతుంది అనమాట. మనకు కరెక్ట్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక 2 మినిట్స్ ఆ బాండీ వేడి కూడా సరిపోతుంది. మధ్యలో లేకుండా కొంచెం కార్నర్స్ నెట్టేస్తా. నేను ఏవైనా ఫ్రై చేసినాక మధ్యలో ఎక్కువ హీట్ ఉంటుంది కాబట్టి కొంచెం కార్నర్స్ పెడతానమాట. నాకు ఇట్లా అలవాటు. ఇంకా అట్లానే మురంగడ్డ కూడా ఆల్మోస్ట్ ఆల్ 12 అయిపోతుంది. ఉడికించి పెట్టుకుంటున్నాను. ఇంకా 4కి అయితే ఇంక ఇది స్నాక్స్ లాగా తినొచ్చులే అనేసి ఉడికిస్తున్నాను అనమాట. ఇవాళ అయితే ఇంకా నా వంటలో నేనేం చేస్తున్నాను అనేది చూపిస్తున్నాను. నేను ఇవాళ అయితే మిరియాల రసము, పులిహోర, ముద్దపప్పు చేశాను. సో రసము, ముద్దపప్పు కర్రీస్ చేస్తే కొంచెం పులిహోర కూడా కావాలన్నారనమాట పిల్లలు. అందుకనేసి పులిహోర కూడా చేశాను. నేను మిరియాల రసం అయితే పర్ఫెక్ట్ చేశాను అనమాట. నేను క్యారెట్ రసము అవన్నీ ట్రై చేయను కానీ నేను ఎక్కువ ఈ రసమే చేస్తాను. చాలా బాగా పర్ఫెక్ట్ చేస్తాను అనేసి మా అమ్మ కూడా ఎప్పుడు అంటుంటుంది అనమాట. రసం నువ్వు బాగా చేస్తావు, నాకంత పర్ఫెక్ట్గా రాదు అనేసి. నేను రసం ఒక 1 డేకే చేసుకుంటానమాట. నెక్స్ట్ డే ఉన్నా కానీ మనకి రసం పాడవవు, 2 డేస్ వరకు ఉంటాయి. కానీ కొంచెం కరెక్ట్గానే చేస్తాను, వేస్ట్ అవ్వవు. ఒకవేళ కొద్దిగా మిగిలిన మేడ్స్ ఉన్నారు కాబట్టి మేడ్కి ఇచ్చేస్తానమాట. ఫస్ట్ అయితే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని వేడైనాక పోపు గింజలు, ఎండుమిర్చి వేసుకోవాలి. వెల్లిపాయ రెబ్బలు రోట్లోనే అప్పటికప్పుడు దంచి వేసుకోవాలన్నమాట. ఒక 5 వెల్లిపాయ రెబ్బలు వేసుకోవాలి. ఇది వచ్చేసి నేను 5 మెంబర్స్కి చేస్తున్నాను అనమాట. సో 5 వెల్లిపాయ రెబ్బలు అయితే సరిపోతుంది. తర్వాత అయితే కొంచెం కరివేపాకు కొంచెం వేసి వేగినాక కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఫస్ట్ ఏంటంటే నేను ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు, 2 టమాటాలు అనమాట కట్ చేసి చింతపండులోనే నానబెడతాను. ఇంకైతే ఈ పోపులో ఉప్పు, పసుపు వేసుకున్నాకైతే ఫస్ట్ ఒక చెంబు నిండా వాటర్ పోస్తానమాట. ఇంకా కొంచెం చింతపండు, టమాటా కూడా వాటర్లో వేసి నానబెట్టాను కదా, అదైతే మంచిగా చిక్కగా తీసేసి 2 మిక్స్ అవ్వాలన్నమాట. టమాటా చింతపండులో బాగా మిక్స్ అయితే మనకి బాగుంటుంది రసం వచ్చేసి. కొందరు ఈ మిరియాల రసంలో టమాటా వేయరు. టమాటా వేయకపోతే అస్సలు టేస్ట్ బాగుండదు. మళ్ళీ టమాటా రసం అయితే చాలా టమాటాలు వేస్తాము. ఇది ఓన్లీ మిరియాల రసం కాబట్టి 2 టమాటాస్ సరిపోతాయి అన్నమాట. ఇంకా మంచిగా గట్టిగా జ్యూస్ మొత్తం తీయాలి. తీసేసి ఒక్కసారి సాల్ట్ వేసి కలుపుకొని చెక్ చేసుకోవాలన్నమాట. మనకి పులుపు ఎక్కువ అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవడమే, ఇంతే. అయితే మరీ పుల్లగా అయితే అసలు నేను చేయను అనమాట. పప్పుచారైనా రసమైనా లైట్ పులుపుగానే చేస్తాను. మెయిన్ దీనిలో వేసే పౌడర్ కూడా చాలా బాగుండాలన్నమాట. అప్పటికప్పుడు మనం దంచుకున్న పౌడర్ అయితే బాగుంటుంది. ఇదైతే ఆల్రెడీ నేను 1 వీక్కి సరిపడా పట్టాను. ఆ రసం పౌడర్ వీడియో కూడా నా ముందు వ్లాగ్స్లో ఉంది. ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, కందిపప్పు, మినప్పప్పు, మిరియాలు, కరివేపాకు అనమాట.
వేయించి పౌడర్ చేసి పెట్టుకుంటా. కొందరు వెల్లుల్లి కూడా ఆ పౌడర్లో కలుపుతారు. కాకపోతే నేను వెల్లుల్లి అప్పటికప్పుడే పోపులో డైరెక్ట్గా వేస్తాను అనమాట నూరుకొని. సో ఇప్పుడైతే మరుగుతున్నాక ఆ రసం పౌడర్ 2 స్పూన్స్ యాడ్ చేసినాక రసం పౌడర్ యాడ్ చేసినాక ఎక్కువ మరగబెట్టకూడదు. రసం పౌడర్ యాడ్ చేసినాక ఒక్క 1 మినిట్ అలా మరిగించేసి మూత పెట్టాలి. ఆ వాసన అంతా పోకుండా ఇంకా మిరియాల రసం అయితే రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీలో ఎవరికైనా రసం పౌడరు కావాలి అని అంటే మటుకి నన్ను అడగండి, నేను షార్ట్లో చేసి పెట్టేస్తాను. ఇది వచ్చేసి పులిహోర అనమాట. మా ఇంట్లో నిమ్మకాయ పులిహోర అంటే నాకు మా పెద్ద పాపకి చాలా ఇష్టం. మా వారికి మా చిన్న పాపకేమో చింతపండు పులిహోర ఇష్టం. నాకైతే చింతపండు పులిహోర అస్సలు రాదనమాట చేయడం. సో నిమ్మకాయ పులిహోర చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇంక ఇది అందరికీ తెలిసిందే, కాకపోతే కొంచెం చిన్నగా చెప్పేస్తాను. దీనికి కొంచెం ఆయిల్ వేడి చేసి పోపు గింజలు, పల్లీలు, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ ఫ్రై చేసుకోవాలన్నమాట. మనం నిమ్మకాయలు కూడా సరిపడా 2.5 నిమ్మకాయ పిండుకున్నాను. నిమ్మకాయ ఏంటంటే కొందరు రైస్ అంతా వేసినాక వేస్తారు, అలా కాకుండా మనం పోపులో నిమ్మకాయ పిండుకుంటే చాలా మంచిది, జలుబు కూడా చేయకుండా ఉంటుంది అనమాట మనం పోపులో వేస్తే. ఇది ఒక టిప్ అనమాట. మరి మీరు ఎంతమందికి తెలుసు అనేసి కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రైస్ పోపులో వేసి కలిపినాక లాస్ట్లో నిమ్మకాయ పిండుతారు, అలా కంటే పోపులో పిండింది బాగుంటుంది. వేసి ఒక్కసారి కలిపేసినాకైతే కొంచెం నువ్వుల పొడి యాడ్ చేస్తే నిమ్మకాయ పులిహోరలో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇవాళ మా లంచ్ అయితే పులిహోర, ముద్దపప్పు, రసం అనమాట. సో నేను లంచ్ బాక్స్ అయితే రెడీ చేశాను. మా పాపకైతే ఇచ్చి రావాలి. 12:40కి ఉంటుంది అనమాట స్కూల్లో. మార్నింగ్ అసలు ఇవ్వను, 8కి చల్లగా అయిపోతుంది. అట్లా మాకు దగ్గరే కాబట్టి నేను వెళ్ళేసి ఇస్తానన్నమాట. ఇప్పుడైతే ఇంకా లంచ్ బాక్స్ ఇవ్వడానికి వెళ్తున్నాను. ఒక 5 మినిట్సే ఉంటుంది మాకు ఇంటి దగ్గర నుంచి. సో అప్పటికప్పుడు ఫ్రెష్గా వేడిగా చేసుకొని వెళ్తాను అనమాట. బైక్ మీద వెళ్ళి ఇచ్చొస్తాను. చెత్తోడు చూడండి ఇప్పుడు వచ్చాడు ఈ టైంలో. నువ్వే వేసుకొని వెళ్ళని చెప్తున్నా అనమాట. నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.